హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఎప్పుడూ ఇంట్లో పనులు చేసుకునేది ఏదో కొంచెం కొంచెం అట్లా చిన్న చిన్న వ్లాగ్స్ అలా ఎప్పుడో ఒక్కటి అని పెడుతుంటాను అనమాట. ఎప్పుడూ షార్ట్సే పెడుతుంటాను. ఈరోజు వీడియో ఏంటంటే, మేము వారానికి కూరగాయలు తెచ్చేసుకుంటాం అనమాట. అందుకని ఈరోజు అంటే పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయితే వెంటనే వెళ్ళి అంగడికి వెళ్ళి తెచ్చుకోవడం అలా కుదరదు కదండి. మార్నింగే వంట చేసేయాలి కదా, క్యారేజ్ కట్టేసేయాలి. అందుకోసం ఇంట్లో ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి కూడా, ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి అంటే, అసలు ఆ డీపీలో అమ్మాయి ప్రొఫైల్ ఉంటుంది, కామెంట్స్ పెట్టేది అసలు అబ్బాయిలా అమ్మాయిలా అని ఎవరు అర్థం కావట్లేదు. ఎందుకని అంటున్నానంటే, అలా నేను ఎవరిని ఏమి బాధపరచాలనేం కాదు. కాకపోతే ఆ కామెంట్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అదే నువ్వు సబ్స్క్రైబర్స్ చెప్పింది చేయాలి, సబ్స్క్రైబర్స్ సజెషన్స్ ఇస్తే తీసుకోవాలి, నువ్వు సబ్స్క్రైబర్స్ చెప్పింది చెయ్యవు అని అంటే, నేను సబ్స్క్రైబర్స్ చెప్పింది ఎందుకు చేయనండి? వాళ్ళు ఏమడుగుతున్నారు నేను వాళ్ళకి చెప్పుకున్నాను. వాళ్ళు నన్ను ఏమడుగుతున్నారు, మీరు డైలీ వ్లాగ్స్ లాగా పెట్టండి, మినీ వ్లాగ్ లాగా పెట్టండి, లేకపోతే లైవ్ రోజు పెట్టండి అని చెప్పేసి వాళ్ళు నన్ను అడిగారు తప్ప, నాకు 58K సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళందరూ నా అభిమానులండి. వాళ్ళకి నేను చేసే వీడియోస్ ఎంత మంచిగా రీచ్ అవుతున్నది అనేది నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఎవరో ఒకరు ఇద్దరు కామెంట్ పెట్టారని చెప్పేసి నేనేం ఫీల్ అవ్వట్లేదు. నేను ఎప్పుడు కూడా కామెంట్స్కి రియాక్ట్ అవ్వను ఎక్కువ. ఎందుకంటే మనం నచ్చని వాళ్ళు ఎంతోమంది మనల్ని ఇదిగా మాట్లాడతారండి. అది నిజమే, నేను కాదన్ను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది జరిగేదేను. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు సబ్స్క్రైబర్ సజెషన్స్ ఇస్తే తీసుకోవు, సబ్స్క్రైబర్స్ ఏదో కామెంట్, నేను సరిగ్గా కూడా దాన్ని చదవలేదు, ఒక్కసారి చదివి వదిలేసాను అనమాట. ఇలాంటి వాటికి మనం అసలు రియాక్ట్ అవ్వవసరం లేదు అని అనిపిస్తుంది. మళ్ళీ మాట్లాడకపోతే బాగుండదు. ఇంతమందిలో నన్ను ఒక్కరు ఇలా అంటున్నారంటే, వాళ్ళకి మీకు నచ్చకపోతే మీరు అస్సలు చూడొద్దు. నేను అస్సలు ఫీల్ అవ్వను కూడా. సబ్స్క్రైబర్స్కి నేను చెప్పుకున్నాను. ఏంటంటే వాళ్ళు నన్ను ఏమడుగుతున్నారు, మీరు డైలీ లైవ్ పెట్టండి, మీరు మినీ వ్లాగ్ లాగా చేయండి, వ్లాగ్స్ చేయండి, డైలీ వ్లాగ్స్ చేయండి, హెయిర్ టిప్స్ చెప్పండి, మీ హెయిర్ లీవ్ చేసుకొని మీ హెయిర్ ఎలా గ్రోత్ అవుతుంది అది చెప్పండి అని చాలామంది నన్ను అడిగారనమాట. వాళ్ళు చెప్పినవి నేను డైలీ చేయకపోయినా అప్పుడప్పుడైనా కూడా చేసి పెడుతున్నాను వీడియోసు. నన్ను ఇంతలా అభిమానిస్తున్నా నా అభిమానులందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. నేను నచ్చని వాళ్ళు నా వీడియోస్ అసలు చూడొద్దు. నేను చూడమని కూడా బ్రతిమలాడట్లేదు, అది మీ ఇష్టం చూడడం చూడకపోవడం. నేను ఇప్పుడు ఈ వీడియో కూడా మళ్ళీ ఇంకొకటి మర్చిపోయాను. ఏదన్నా కామెంట్ పెడితే ఇంత పొడుగు వీడియో చేస్తావు నువ్వు అని చెప్పేసి అన్నారనమాట. అదేం లేదండి, మీకు రిప్లై ఇవ్వాలంటే నేను ఆ కామెంట్లోనే మీకు రిప్లై ఇస్తుంటే మళ్ళీ మీరు నాకు రిప్లై ఇచ్చడం అంత అవసరం ఎందుకు? అదేదో వీడియో చెప్తే మీకు అర్థమైపోతుంది, కానీ అర్థమైపోతుంది కదా, అందుకోసమేనండి, ఇంకేం లేదు. మేము ఏదైనా కామెంట్ పెడితే ఇంత పొడుగు వీడియో పెడతామని చెప్పి అదేం లేదండి. మీ అభిమానం వల్లే నేను ఇంతవరకు వచ్చానమాట. మీ అభిమానం నాకు ఇంకా ఉండాలని చెప్పేసి, నేను ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాలో నాది కూడా తప్పు ఉందిలేండి. ఎందుకంటే నేను డైలీ కూడా వీడియోస్ పెట్టట్లేదు సరిగ్గా. అందుకోసమే మనకి సబ్స్క్రైబర్స్ అనేది తగ్గిపోతున్నారు, మన ఛానల్కి వ్యూస్ కూడా తగ్గుతున్నాయి. స్టార్టింగ్లో ఉన్నంతగా లేదు, మనకి ఛానల్ గ్రోత్ తగ్గిపోయింది. నేనైతే డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. కాకపోతే ఈ మధ్య ఎందుకు చాలా తలనొప్పి వచ్చేస్తుంది. అందుకోసమే నేను వీడియోస్ కూడా సరిగ్గా చేయట్లేదు. పెడుతున్నావు కదా షార్ట్స్ వీడియోస్, ఇన్స్టాలో పెడుతున్నావు కదా అనుకోవచ్చు. అవి డ్రాఫ్ట్ చేసి పెట్టుకున్నవి అండి. చేసి పెట్టుకున్న వీడియోస్ డ్రాఫ్ట్లో ఉంటాయి కదా, అవి నేను సెండ్ చేస్తున్నాను అంతేను. అంటే చేసి పెట్టుకున్న వీడియోస్ ఉంటాయి కదా, అవి నేను సెండ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, అదండి కామెంట్ గురించి ఇంత పొడుగు వీడియో పెట్టావు ఇంత అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఒక వీడియో చేసి పెడితే మీకే అర్థమవుతుంది కదా. అలాంటిది ఏం లేదండి. సబ్స్క్రైబర్ సజెషన్స్ ఇస్తే ఎందుకు తీసుకోము చెప్పండి. నేను ఏంటి అంటే డైలీ వీడియోస్ పెట్టను, అందుకే వాళ్ళు ఏమంటున్నారు, లైవ్ పెట్టు, డైలీ లైవ్ పెట్టండి, మీకు ఇంకా వ్యూస్ పెరుగుతాయి, మంచిగా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. పెడతానండి, లైవ్ మాత్రం పెడతాను. 58 ఉంది సబ్స్క్రైబర్స్. కొంచెం పెరగాలి నాకు, నేను తొందరగా రీచ్ అవ్వాలి. అది కూడా మీరు అంటారులేండి, నా రీచ్ అనేది మా చేతిలో ఉంటుందా, మీరు వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామంటారు. కంపల్సరీగా నాకు సపోర్ట్ చేయండి, నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే
కూరగాయలు అయితే తెచ్చాడండి మా ఆయన. ఇంకా నేనైతే అన్నీ ఎలా పెట్టుకుంటా అంటే అన్నీ కవర్లు వేసి పెట్టుకుంటాను. ఒక్కొక్కటి క్యారెట్, బీట్రూట్, బెండకాయలు, దొండకాయలు అన్నీ తీసుకొచ్చారనమాట. అంటే మేము వారానికి అలా తెచ్చేసుకుంటాం. ఎందుకంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా వాళ్ళకి డైలీ పొద్దున్నే క్యారేజ్ పెట్టాలి కాబట్టి అన్నీ అయితే అలా కవర్లో పెట్టేసుకుంటా అనమాట. నేను పొద్దున ఏం చేశానంటే అదే చెప్తున్నానండి. అంటే కరివేపాకు లేదు, అంటే అప్పటికి మా ఆయన వంట చేసినప్పటికి తేలేదు, ఎండబడి తెచ్చాడనమాట. 11:30 అలా తెచ్చాడు కూరగాయలు. పక్కనే చెట్టు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి దొంగతనంగా కోసుకొని వచ్చేసానమాట కరివేపాకు కూరలోకి. అది చెప్తున్నా అనమాట, ఇంకేం లేదండి. అండ్ ఇప్పుడు మనం నేనెవరో మీకు వీడియోస్ ద్వారా మీరు నన్ను చూస్తున్నారు. మీ అందరూ 58,000 మంది ఉన్నారు. అందులో కొంతమంది మా రిలేటివ్స్ ఉండొచ్చు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, అలా అనమాట. ఇంకా చాలామంది నాకు తెలియని వాళ్ళు, వాళ్ళ మొహాలు కూడా నేను చూడని వాళ్ళు ఉంటారు. మీకు నాకు పగలెందుకండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్నమాట. మీకు నాకు పగలనేది వద్దు, మనందరం ఫ్రెండ్స్ అనమాట. ఈ యూట్యూబ్ అనేది ఒక ఫ్యామిలీ. నేనైతే మిమ్మల్ని ఫ్యామిలీలా అనుకొని మీతో ప్రతి ఒక్కటి షేర్ చేస్తున్నాను అనమాట. మీకు నాకు పగలొద్దండి. ఏదన్నా ఉంటే కామెంట్లో చెప్పండి. ఇప్పుడు కామెంట్ చెప్పాను కదా, మీరు ఏదన్నా చెప్తే ఇంత పొడుగు కామెంట్ పెడతారు అని చెప్పేసి, అదేం లేదండి. మీకు అర్థం అవ్వడానికి నేనైతే ఈ వీడియో చెప్తా అనమాట. కామెంట్లో మళ్ళీ రిప్లై ఇస్తా, మళ్ళీ మీరు దానికి రిప్లై ఇవ్వడం అవన్నీ ఎందుకు, అసలు అవంతా వద్దని ఒక వీడియో చేస్తే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి అందుకోసం ఎవరి మీద నాకు కోపము లేదు, ఎవరి మీద నాకు పగలు లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నా వీడియోస్ మీకు నచ్చితేనే చూడండి, నచ్చకపోతే వదిలేయండి. ఎందుకు బలవంతంగా అయితే అసలు వద్దు. ఎవరికైనా నచ్చితేనే కదా మనము ఏదైనా చేయగలము, నచ్చకుండా మనం ఏం చేయలేమన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అనేది మనం బాగా కడిగేసి కట్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయండి. నేనైతే అలానే చేసి పెట్టుకుంటా. షాంగడ్డలు అనేది ఏంటంటే, షాంగడ్డలు బన్నీకి ఏం చెప్పి పెడతానంటే, చిన్నప్పుడు తినేవాడు కాదనమాట షాంగడ్డలు తింటే మోకాల్లో గుజ్జు పెరుగుతుంది అనమాట. బన్నీకి చాలా ఇష్టము. ఎప్పుడు బన్నీ గురించే చెప్తావా అనుకుంటారేమో. సో అన్నీ పెరుగన్నం ఉంటే చాలా అలా అని బలవంతంగా పెడతాంలేండి. ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు, షాంగడ్డలు అయితే ఎర్రగడ్డలు డబ్బాలో వేసేస్తాను అనమాట. కరవన్నీ దీంట్లో వేసేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో, అలా అనమాట. బన్నీకి షాంగడ్డ అనేది ఎందుకంటే ఇష్టం, బన్నీకి చిన్నప్పుడు కోడిగుడ్డు నాన్న అని చెప్పేసి పెట్టేవాళ్ళం అనమాట. నేను ఎప్పుడైనా అంగడికి వెళ్తే కింద వాళ్ళకు కూడా తెలుసు అనమాట. ఎప్పుడైనా షాంగడ్డలు తీసుకున్నానంటే, ఓహో బన్నీ కోసమే కదా గుడ్డని ఇప్పటికి కూడా మోసం చేస్తున్నావా అంటారు కింద ఆంటీ వాళ్ళైతే, వాళ్ళకి తెలుసు. అలా అనమాట. చాలామంది కూడా నా వీడియోస్ చూస్తున్నారు. ఎక్కడికైనా బయటికి వెళ్తే తనేనా ఏంటో ఒక డౌట్గా చూస్తారనమాట. నాకు ఎందుకని వస్తుంది, అమ్మో నా వీడియోస్ వీళ్ళు చూస్తున్నారేమో. పబ్లిక్లో వీడియోస్ చేయడం చాలా కష్టం అండి. నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదులేండి. మొన్న ఈ మధ్య ఇన్స్టాలోనో ఏమో మిద్దె పైన డ్యాన్స్ వేస్తూ పెట్టా అనమాట. అది ఫస్ట్ టైం నేను అలా చేయడం. నేను ఎప్పుడు పబ్లిక్లో వీడియో అయితే చేయలేదు. ట్రై చేద్దాం, ఇంకా అప్పుడే అంతా అయిపోలేదు కదండి, ట్రై చేద్దాం. అదండి. అల్లం కూడా నీట్గా కడిగి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది, ఫ్రెష్ ఉంటుంది అనమాట. ఇంకా పొద్దున్న లేసి పిల్లలకి లంచ్ పెట్టేసేసి, అలాగే ఏం కూర చేయాలి ఏందని రోజు ఎత్తుక్కోకుండా ఇలా కూరగాయలు వారానికి ఉంటే మళ్ళీ మండే అనేది తెచ్చుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేసుకుంటానండి. కూరగాయలు తెప్పించుకొని అన్నీ ఇంట్లో ఉంటే మనం తొందరగా మార్నింగ్ లేసి వాళ్ళకి పాలు కాచి వంట చేసేసుకొని అట్లా చేసేసుకుంటాను అనమాట. నేనైతే ఇలా చేసుకుంటాను, ఇంకేం లేదు. ఇప్పుడైతే టైం అయితే అసలు పిల్లలు తీసుకొచ్చి 4:30 అయిపోయింది. నేనైతే 3 నుంచి కూర్చొని సర్దుకుంటూ ఉన్నానన్నమాట. అంటే ఎందుకు ఇంత లేట్ అయింది అనుకుంటారేమో, గోంగూర ఆకుకూర కూడా ఉంది, అది కూడా ఒలిచి పెట్టుకుంటే మనకి పని అనేది ఉండదన్నమాట. ఇంకా అయితే మార్నింగ్ కూడా నాకు ఇంకేం పని ఉండదు కదా, వంట అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఏమి ఉండదు. అప్పుడు కూడా కూర్చొని అయితే ఒలుచుకోవచ్చు. ఇప్పుడైనా ఏం పని ఉందిలే అని చెప్పేసి ఇంకా అవి కూడా అయితే ఒలిచేసుకుందాంలే అని చెప్పేసి అవి కూడా పక్కన పెట్టుకున్నాను. అందుకనే బన్నీ వాళ్ళు వచ్చేదాకా 4:50 దాకా చేసుకుంటూనే ఉన్నాను అనమాట నిదానంగా. అన్ని కూరగాయలన్నీ లోపలైతే సర్దేశాను ఫ్రిడ్జ్లో. ఇంకా ఆకుకూర గోంగూర అనేది ఒలవాలన్నమాట. అదండి. నేనైతే అలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నా వీడియోస్ అయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు ఎంతో బెనిఫిట్ అనమాట, నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలా అయితే